ప్రస్తుతం ఉన్న సిచ్యువేషన్లో మానసిక పనులను ఎలా నివారించాలి అంటే, మంచి పనులను అశ్రద్ధతో చేయకూడదు. కర్మ సిద్ధాంతం ఏం చెప్తుందంటే, అలా చేస్తే అవి సత్ఫలితాలను ఇవ్వవు. ఇంకొకటి మానసిక తపస్సు అంటే మానసికంగా ఎలా స్ట్రాంగ్ ఉండాలంటే, ప్రసన్నత, సౌమర్థ్యం, మౌనం, మనోనిగ్రహం, ఆలోచనల్లో స్వచ్ఛతను పాటించడమే మానసిక తపస్సు. మన మనసు అస్థిరమైనది కదా, చంచలమైనది. ఎందుకంటే చంచలమైనది అంటే, నీళ్ళలో రాయేస్తే ఎలా అయితే తన స్థితిని కోల్పోతుందో, అలాగే తన అస్థిరాన్ని మనం కూడా కోల్పోతాము. అలాంటి మనసును దృఢపరుచుకొని లక్ష్యం అంటే భగవంతుడి వైపు మళ్ళేలా చేయాలి. నిజమైన యోగికి తన పరే అనే భేదాలు ఉండవు. అన్ని జీవులను తన రూపంగానే భావిస్తాడు. అయితే తనలో అన్ని జీవులకు కారణమైన చైతన్యాన్ని అంటే భగవంతుని దర్శిస్తాడు. నువ్వు సంపాదించాల్సింది మేడలు, అద్దెలు, అద్దాల గోడలు లాంటివి కాదు. ధన, కనుక, వాస్తు, వాహనదారులు కాదు. నమస్కార పురస్కారాలు కాదు. మరి ఇంకేంటి? పేరు ప్రతిష్టలు కూడా కాదు. ఇంకేమి అంటే, అహంకారంతో లేకపోవడమే నిజమైన దైవీ సంపదని అంటే దైవత్వం అని అంటారు. దేవుడిగా ఉండాలి అంటే అహంకారంతో అనేది ఎట్టి పరిస్థితుల్లోనూ ఉండకూడదు. అహంకారం వల్ల మనిషి తనను తాను కోల్పోతాడు, తన స్థితిని కూడా. నిజమైన యోగికి తన పర అనే భేదాలు ఉండవు. ఎందుకంటే అన్ని జీవులు తన రూపంలో భావిస్తాడు కదా. మనం సంపాదించేసిన వస్తువు కూడా మేడలు, అర్థాలు, ధన, వాస్తు ఇవన్నీ ఉండవు. ఎందుకంటే నువ్వు చేసే పనిలో మంచిని చూడాలనుకుంటే ముందు మనసు నిగ్రహంగా ఉంచుకోవాలి, కర్మానుసారంగా బతకాలి. ఇంకొకటి ఏంటంటే, కర్మ ఎవరిని వదిలిపెట్టదు, విడిచిపెట్టదు. అది దేవుడైనా, ఋషుడైనా, మానవ కోట్లకి, జీవరాశిన ప్రతి ఒక్కరికి వాళ్ళు చేసుకునే కర్మానుసారం అనేది వాళ్ళ కర్మ ఫలం ఎలా ఉంటుందో అలా ఉంటుంది. ఎందుకనగా మనం ఏం తింటున్నాం, ఆహారం ఎక్కడెక్కడికి వెళ్తున్నాం, ఏం చేస్తున్నావో అన్నది ముఖ్యమే. కానీ మేలుకోవడమే కాదు, నిద్రలోనూ మీ ఆలోచనలు పక్కదారి పట్టకూడదు కదా. మానసిక శారీరకంగా క్రమశిక్షణ అనేది ఉండాలి.